హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను డాక్టర్ సునీత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడతాను. చాలామంది అడుగుతుంటారు, మామూలుగా ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి, ఎవరికి దానివల్ల యూజ్ ఉంటుంది అని చెప్పి. జనరల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది సోషల్ రీజన్స్కి కూడా, అంటే ఎగ్ ఫ్రీజింగ్ అనేది 2 రీజన్స్కి చేస్తాము. సోషల్ రీజన్స్ అండ్ మెడికల్ రీజన్స్ అన్నమాట. సోషల్ రీజన్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు చాలామంది డిలేడ్ మ్యారేజెస్ ప్లస్ ప్రెగ్నెన్సీ డిలే చేయడము ఇలాంటివి మనం కామన్గా చూస్తున్నాము. కాకపోతే ఏంటంటే వాళ్ళకి తెలియక ఎప్పుడో వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు వస్తారు, అప్పుడు ఎగ్స్ అన్నీ చాలా తక్కువ ఉన్నాయి, మీకు సక్సెస్ పర్సంటేజ్ ఈవెన్ విత్ ఐవీఎఫ్ అయినా కూడా సక్సెస్ రేట్ అనేది నెంబర్ ఆఫ్ ఎగ్స్ని బట్టి, ఎగ్ క్వాలిటీని బట్టి, ఏజ్ని బట్టి ఇలా ఈ పారామీటర్స్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. సో వాళ్ళకు తెలియక ఆ టైంలో వచ్చి బెటర్ సక్సెస్ అనేది లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారనమాట. ఇలాంటి వాళ్ళ కోసము ఇప్పుడు ఎవరైతే కెరీర్ ఓరియంటెడ్గా కానీ లేదు కొన్ని రోజులు ప్రెగ్నెన్సీ డిలే చేయాలనుకుంటున్న వాళ్ళు ఎగ్ ఫ్రీజింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. జనరల్గా ఏంటంటే ఏ ఏజ్లో చేసుకుంటే బెటర్ అంటే, ఎగ్ క్వాలిటీ కానీ ఎక్కువ రిప్రొడక్టివ్ పొటెన్షియల్ కానీ నార్మల్గా లేట్ 20s కానీ ఎర్లీ 30sలో కానీ ఎగ్ ఫ్రీజింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇలా ఫ్రీజ్ చేసిన ఎగ్స్ని వాళ్ళు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటారో ఆ టైంలో ఫ్రీజింగ్ నుంచి తీసి ఎంబ్రియోస్గా తయారు చేసుకొని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, నార్మల్గా ఐవీఎఫ్లో చేస్తున్నట్టే 10 days ఇంజెక్షన్స్ అనేది ఇస్తాము. ఎగ్స్ అనేటివి తీసిన తర్వాత వాటిని ఫ్రీజ్ చేసి పెడతాము. ఇది కాస్ట్ పరంగా కూడా ఎంబ్రియోస్ వరకు తయారు చేయం కాబట్టి ఎగ్ ఫ్రీజింగ్ కాస్ట్ కూడా కొంచెం ఇమీడియట్ పేమెంట్ అనేది తక్కువ ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళు ఎగ్ ఫ్రీజింగ్ నుంచి తీసిన తర్వాత దాన్ని రిమైనింగ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తారనమాట. అంటే ఇక్సీ అంటాము, ఒక ఎగ్లోకి స్పర్మ్ ఇంజెక్ట్ చేయడం ఇదంతా. సో అది నెక్స్ట్ జరుగుతుంది. అలా కాకుండా మెడికల్ రీజన్స్ కోసం ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవడం అంటే ఏంటి అంటే, కొంతమంది కొన్ని రీజన్స్ వల్ల, అంటే వాళ్ళకి ఏదైనా క్యాన్సర్స్ డిటెక్ట్ అయినా లేదు సివియర్ ఆటోఇమ్యూన్ డిఫెక్ట్స్ ఉన్నా కూడా కొంతమంది ఏంటంటే కీమోథెరపీ, రేడియోథెరపీ ఇలాంటివి చేసుకుంటుంటారు. అలాంటి వాళ్ళలో ఏంటంటే ఓవరీస్లో జనరల్గా ఎగ్స్ అనేటివి వాటి వల్ల ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. కీమోథెరపీ వల్ల కానీ రేడియోథెరపీ వల్ల కానీ ఎగ్స్లో ఎఫెక్ట్ ఉంటుంది. సో దానికి మళ్ళీ రివర్సబుల్, అది మనం రివర్స్ చేయలేనట్టు ఉంటుంది అనమాట. సో ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు ఎగ్స్ అనేటివి తీసి ఫ్రీజింగ్ చేసి పెట్టుకోవచ్చు. వాళ్ళు మళ్ళీ రికవర్ అయ్యి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఆ ఎగ్స్ని అనేటివి యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇదండి ఎగ్ ఫ్రీజింగ్ గురించి. హోప్ దిస్ వీడియో ఇస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ వెరీ మచ్.